విపక్ష ఇండియా కూటమిలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నాయకత్వానికి దేశంలోని కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ కు గట్టిగా మద్దతు పలుకుతున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తాజాగా ఈ జాబితాలో చేరారు. ఎన్నికల్లో బెంగాల్ కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా ఏమీ లేదంటున్న కాంగ్రెస్ అభ్యంతరాన్ని లాలూ తోసిపుచ్చారు. పాట్నాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమిని మమత నడపగలదు, ఆమెకు నాయకత్వం ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇండియా కూటమి ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట ఎన్నికల్లో ఘోరంగా విఫలమవడంతో నాయకత్వ మార్పుపై భాగస్వాముల దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అవకాశం వస్తే ఇండియా కూటమిని నడపడానికి తాను సిద్దమని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన, ఉద్దవ్ గ్రూప్ నేతలు ఆమెకు మద్దతుగా గళం విప్పారు. లాలూ తనయుడైన ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సైతం మమత సారథ్యంపై ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. నిన్న మొన్నటిదాకా బీజేపీతో సన్నిహితంగా వెలిగిన వైఎస్ఆర్సీపీ సైతం మమత నాయకత్వానికి మద్దతు ప్రకటిస్తోంది. 42 లోక్సభ స్థానాలు ఉన్న పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్న దీదీ ఇండియా కూటమిని నడపడానికి సరైన వ్యక్తి అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కాగా ఇండియా కూటమి సారథ్యం మార్పుపై మిత్రపక్షాల్లోని నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తొందరపడి ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్ ఎంపీలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం.